దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికి కూడా వందనాలండి. మంచిది. ఇది ఒక ప్రాముఖ్యమైన రోజుగా, మట్టల ఆదివారంగా మనందరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు మరొకసారి మనకి జ్ఞాపకానికి తీసుకుని వచ్చారు. మనము ఈ యొక్క రోజు దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించేటి వారమై ఉన్నాం. దేవుడిని మనం ఎంతగానో కూడా గణపరిచేటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మహాగరుడా, పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. ఈ యొక్క సమయంలో నా తండ్రి, నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి ప్రకటించబడుచుండగా ప్రభు నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహింప చేయమడుగుచున్నాం. నీ యొక్క ఆత్మ ద్వారా నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ప్రభు మాకు అందరికీ కూడా వినిపించండి. నీ యొక్క ప్రభు స్వరాన్ని మేము వినడానికి సహాయం దయచేసి పెట్టండి. నీకు వందనములు. చేరి వచ్చిన సంఘానికి కూడా క్షేమాభివృద్ధిని మీరు దయచేయండి. ప్రభు నన్ను నీ యొక్క సిల్వ షర్టు నన్ను మరుగుపరుచుకోమని ప్రభు తండ్రి నా ద్వారా ప్రభు నీ యొక్క స్వరాన్ని వినిపించమని మా ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫాగే బెతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టల ఆదివారము ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము అనే ప్రాంతానికి అనేక పర్యాయములు వచ్చి ఉన్నారు. చివరిగా ఆయన సిలువ వేయబడక మునుపు ఒక 6 దినాల ముందు యెరూషలేము ప్రాంతానికి యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. యెరూషలేము ప్రాంతానికి అక్కడ వస్తున్నప్పుడు తన శిష్యులను పారజూచి ఇద్దరిని పిలిచి, ఇదిగో మీ ఎదుట కనబడుతున్న గ్రామానికి మీరు వెళ్ళండి.
అక్కడ ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, దాన్ని ఇమ్మీడియట్లీగా విప్పి తోలుకొని నా యొద్దకు దాన్ని తీసుకొని రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించారు. శిష్యులు కూడా అదే రీతిగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు విధేయత చూపించి ఆ గాడిద పిల్లను తీసుకొని యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వాక్య భాగము 4 సువార్తలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయంలో, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ యొక్క వాక్య భాగము మనకి 4 సువార్తల్లో కూడా కనపడుతుంది. 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని రాసి ఇచ్చారంటే ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యముగా మనము అంగీకరించాలి. ప్రతి మట్టల ఆదివారం నాడు కూడా మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటాం. ఈ యొక్క వాక్య భాగాలు మనము చదువుకుంటాం. అనేకమైన సేవకులు ఈ యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు మనకి వివరిస్తారు. ఈ యొక్క వాక్యము చాలా విలువైనదండి. ఈ యొక్క వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఈ రాయబడిన ఈ 4 సువార్తలో ఈ యొక్క వాక్య భాగము ముందుగానే జకరియా ప్రవక్తగా ముందుగానే ప్రవచించాడు. ఆ యొక్క ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరిగినదండి. ఆ యొక్క వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన యొక్క ప్రవచనమైన వాక్యము ఈ యొక్క 4 సువార్తల్లో కూడా రాయబడింది. అది జరిగింది కాబట్టి రాయబడింది. అది యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆ యొక్క ప్రవచనం అనేది నెరవేర్చబడిందండి. ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడింది కాబట్టి 4 సువార్తల్లో కూడా ఇది రాయబడింది. ఇక్కడ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు బెతాని అనే గ్రామం నుండి యేసుక్రీస్తు వారు యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చుచున్నప్పుడు అక్కడ ఒక పల్లెటూరును చూపించాడు, ఒక గ్రామాన్ని చూపించాడు. యేసుక్రీస్తు వారు తమ శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటిగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని విప్పుకొని మీరు తోలుకొని నా యొద్దకు తీసుకుని రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా ఖండితంగా ఆజ్ఞాపించారు. ఇక్కడ మనము ఈ యొక్క మాటను మనము చాలా జాగ్రత్తగా మనము గమనించినట్లయితే కట్టబడిన గాడిద మనకు కనపడుతుంది. గాడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే సాత్వికానికి సాదృశ్యంగా ఉంది, దీనత్వానికి సాదృశ్యంగా ఉందండి. అనేకమైన పశువులు ఉంటాయి, అనేకమైన జంతువులు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు వారు కట్టబడిన గాడిదనే ఎన్నుకున్నాడు. ఎందుకంటే అనేకమైన ఇప్పుడు ఎవరైనా కానీ ప్రయాణించాలన్నా, ఎవరైనా ఎక్కాలన్నా కానీ ఇష్టపడే జంతువులు ఏంటి? గుర్రము, ఏనుగు, ఇవి చాలా ప్రాముఖ్యమైన జంతువులు. ఏ మనిషి అయినా కానీ గుర్రం మీద ప్రయాణించాలని, ఏనుగు మీద ప్రయాణించాలని చాలా సంతోషంతో ఉంటాడు. ఎవరైనా గాడిద మీరు ఎక్కండంటే వాళ్ళు ఏమంటారు? ఇది నాకు అవమానంగా ఉంటుంది అంటారు. ఎందుకంటే గాడిద ఎక్కడ కూడా విలువలేని జంతువుగా ఉంది. ఏ మనుషుడు ఎప్పుడు కూడా దానికి విలువ ఇవ్వలేదు గాడిదకు. యేసుక్రీస్తు వారు ఇక్కడ గాడిదకు విలువ ఇవ్వడానికి దాన్ని విప్పుకొని తోలుకొని రండి అని చాలా ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఈరోజు ఆ గాడిద ద్వారా యేసుక్రీస్తు వారు నీతో నాతో మనందరితో
దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా మనము కూడా ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు కూడా అండి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము, వాక్యాన్ని మనము ప్రేమించి మనం చదువుతున్నాము, ప్రార్థనలో ఆసక్తి కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాం. కానీ మనము ఎక్కడో ఒక చోటన మనము గాడిద వలె కట్టబడి ఉన్నాం. ప్రతిసారి కూడా మనము మన బ్రతుకులో మన జీవితంలో ఏదో ఒక బంధకంలో మనిషి ఉంటాడు. కారణం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా బాధలు, చింతలు, లేకుంటే అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. యోసేపు కూడా దాదాపుగా 14 సంవత్సరాలు కూడా బంధించబడ్డాడు, కట్టబడ్డాడు. ఎక్కడంటే ఐగుప్తి అనే చెరలో కట్టబడ్డాడండి, చెరలో బంధించబడ్డాడు. అపోస్తులైన పౌలు కూడా రోమా చెరలో బంధించబడ్డాడు, కట్టబడ్డాడు. అయినా కానీ ఆ కట్టుబాట్లు అనేది వారిని ఇబ్బంది పెట్టలేదు. యేసు క్రీస్తు వారు ఆ బంధకాల్లోంచి వారందరూ కూడా విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. గాడిద వలె కట్టబడిన నీ జీవితము, నా జీవితం కూడా ఎవరికి ఇష్టం లేని జీవితంగా అది మిగిలిపోయింది. ఎవరికి కూడా అది ఇష్టపూర్వకంగా జీవితం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రవచనము, ఈ యొక్క జకరియా గారు రాసిన ఈ యొక్క ప్రవచనాన్ని ఇక్కడ కొత్త నిబంధనలో ఇది నెరవేర్చబడిందో, అప్పుడు నీ యొక్క బంధకము, నా యొక్క బంధకము అన్నీ కూడా దేవుడు విడిపించాడు. స్వతంత్రం దేవుడు అందరికీ ఇచ్చాడు. మరలా వాక్యానికి విధేయత చూపించిన నువ్వు, ప్రార్థనలో నువ్వు ఆసక్తి కలిగిన నువ్వు, మరలా దేవునితో నువ్వు సహవాసం చేసిన నువ్వు ఆ యొక్క బంధకంలో నువ్వు వెళ్ళిపోకూడదు. మరలా ఆ యొక్క కట్టువేయబడిన స్థితిలోనికి నువ్వు మరలా వెళ్ళిపోకూడదు. ఏమండి, ఏదన్నా మనం ఒక జంతువుని, మనము కట్టబడిన జంతువుని మనం విడిపించామనుకోండి, ఆ విడిపించిన తర్వాత మరలా తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, దాన్ని కట్టివేయకూడదు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం ఆ యొక్క విడిపించబడిన ఆ జంతువు ద్వారా మనము దాని చేత మనం పని చేయించుకోవాలి. అది ఒక ఉపయోగకరంగా మార్చబడాలి. అది గాడిద అనేది ఎవరికి కూడా ఇష్టపూర్వకంగా ఉన్న జంతువు కాదండి. సపోజ్ ఒక కుటుంబంలో తండ్రి కానీ తల్లి కానీ పిల్లల మాట వినకపోతే ఏమంటారు? అడ్డగాడిద అంటారు, అదిగో గాడిద అంటారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకులు కూడా గాడిదను పోల్చి మాట్లాడతారు. ఏనుగు అనరు, సింహం అనరు, ఎలుగుబంటి కూడా అనరు. ఏమంటారు? అడ్డగాడిదలా ఉన్నాడు, అడ్డగాడిదలా ఉంది అని మాట్లాడతారు. కారణం ఏంటంటే గాడిద ఎలాగైతే తృణీకరించబడిందో, గాడిదకి ఎలాగైతే విలువ లేదో మనిషికి కూడా అలాగే విలువ లేకుండా మాట్లాడతారు. అంటే కొన్నిసార్లు కూడా నువ్వు నేను కూడా దేంతో పోల్చబడ్డామంటే గాడిదగా పోల్చబడ్డాం. అంటే తల్లిదండ్రులు కావచ్చు, మన పైన యజమానుడు కావచ్చు, ఏమని మాట్లాడతారు? మనము పని చేయకపోయినా, వాళ్ళ మాట వినకపోయినా కానీ గాడిదని మాట్లాడతారు. కానీ అప్పుడు చాలామంది బాధపడిపోతారు. అయ్యో, నన్ను మా అమ్మగారు ఇలా అన్నారు, మా తండ్రి గారు ఇలా అన్నారు, నా బాబాయ్ ఇలా అన్నారు, పెదనాన్న ఇట్లా అన్నాడు, నా సొంత వారు ఇలా అన్నారు, నా యజమానుడు ఇలా అన్నాడు అని బాధపడతాం. తప్పులేదు. కానీ ఆ మాట అనిపించుకోక ముందే మనము మన స్థితిని బాగు చేసుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. ఏమండి, ఒకేసారి ఎవరు కూడా మన యొద్దకు వచ్చి గాడిద అని ఎవరు కూడా మనం తిట్టరు. వాళ్ళు కొన్నిసార్లు మనం పరీక్షిస్తారు. అమ్మా, పొద్దున్నే లేగు, ఈరోజు ఆదివారము, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి, వాక్యాన్ని మనము వినాలి, వాక్య ప్రకారంగా జీవించాలి అని తల్లిదండ్రులు మనకి నేర్పించినప్పుడు మనం వినకుండా ఇంకా సమయం ఉందిలే, పడుకుందాంలే, ఇంకా సమయం ఉందిలే, తిందాంలే, ఇంకా సమయం ఉంది, తాగుదాము, ఇంకా సమయం ఉంది, ఫోన్ని మనం చూద్దాం అనుకుంటే తల్లిదండ్రులు కూడా చూసి ఏమంటారు? అడ్డగాడిదా, గాడిద అని పిలుస్తారు. అంతవరకు మనం ఎందుకు అనిపించుకోవాలి? మనము భూలోకంలో దేనికి ఇవ్వని ఘనత దేవుడు మనుషునికి మాత్రమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకంటే మనుషుడు దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపమందు చెక్కబడినవాడు, నిర్మించబడినవాడండి. అటువంటి మనుషుడు చివరికి దేన్ని కోరుకుంటున్నా అంటే గాడిదను కోరుకుంటున్నాడు. గాడిదకున్న ఆ గుణాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను సృజించిన దేనికి? గాడిద అనిపించుకోవడానిక? అడ్డగాడిద అనిపించుకోవడానిక? కాదు. దేవుని ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. ఎవరన్నా అడగండి, నీ పేరేంటి అని అడిగినప్పుడు వాళ్ళు మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. ఎవడన్నా గాడిదని పేరు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఎందుకంటే ఆ పేరు చెప్పినప్పుడు, ఆ పేరు పలికినప్పుడే అవమానంగా ఉంటుంది చాలామందికి. ఈ యొక్క గాడిదనండి, ఈ యొక్క గాడిదకు కూడా ఎటువంటి విలువ లేదండి. ఆ గాడిదకు పాత నిబంధనలో కూడా ఆ గాడిదకు ఎలా ఉందంటే, ఐగుప్తి చెరలో నుంచి, ఐగుప్తి బానిసత్వంలో నుంచి తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవాతి దేవుడు కానాను దేశానికి వాళ్ళు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. ఆ దేశంలోకి వాళ్ళందరూ రావటమే దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఇదిగో మోషే, ప్రజలందరికీ ఒక మాట తెలియపరచు. ఏంటి ప్రభువా అని మోషే దేవుడితో మాట్లాడినప్పుడు, ఇదిగో నా ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ యొక్క కానాను దేశానికి వచ్చారు. వారు చేయవలసింది ఏంటంటే, వారిలో ప్రతి ఒక్క తొలిచూలు మగ పిల్లవాడిని నాకు ప్రతిష్ఠత చేయాలి. వారికి ఉన్న పశువుల్లో ప్రతి ఒక్క తొలిచూలు పశువు నాది అని దేవుడిని యెహోవా మాట్లాడుతున్నాడు. కానీ ప్రతి పశువుల తొలిచూలుని దేవుడికి అర్పించాలి, దేవునికి ప్రతిష్ఠత చేయాలి, దేవునికి బలి అర్పించాలి. కానీ గాడిద మాత్రము దేవుని యొక్క సన్నిధికి తేపడకూడదు. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క ఆవరణంలోనికి గాడిదకు ఎటువంటి ప్రవేశం లేదండి. పాత నిబంధనలో దేన్నండి ఇజ్రాయేల్ ప్రజలు దేన్ని బలిగా అర్పించారు? కోడెను, మేకను, గొర్రెను, లేకుంటే పావురమును, దాన్నే గోవును అంటారు. అటువంటి వాటిని దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి, ఆ బలిపీఠం తీసుకొచ్చి తమ ప్రజలని, ఇశ్రాయేలు ప్రజల పాపం నిమిత్తము బలిగా అర్పించేటి వాళ్ళు. కానీ గాడిద మాత్రము ఆ యొక్క ఆవరణంలోనికి రాకూడదు. అది శపితమైనది. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు గాడిద కావాలనుకో, గాడిద పుట్టింది అనుకోండి, నీ యొక్క పశు సంపదలో గాడిద ఉందనుకోండి, అది తొలిచూలు దాన్ని ఏం చేయాలంటే, దాని గాడిదకు బదులుగా నువ్వేం చేయాలంటే గొర్రె పిల్లను దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావాలి, దేవునికి ప్రతిష్ఠత చేయాలి. లేకుంటే నీకు అంత స్తోమత లేదనుకోండి, ఆ గాడిదని ఏం చేయాలి తెలుసండి? దేవుడే చెప్తున్నాడు, దాన్ని మెడనంట విరగొట్టాలంట. ఆ గాడిదను, తొలిచూలు గాడిదను, దాని మెడను విరగ తీసేయాలి, దాన్ని చంపేయాలని దేవుడు ఖండితంగా మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క మాట మనకి చాలా అర్థముగా మనకి వినబడుతుంది. చదవండి. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. చూడండి, ఇక్కడ నీకు కలుగు పశువులన్నింటిలో కూడా తొలిచూలు పిల్లను దేవునికి ప్రతిష్ఠత చేయాలి, దేవునికే ఇచ్చేయాలి. ఇది నాది అని కూర్చుంటే శాపం వస్తుంది, పాపం వస్తుంది. అది దేవునికి ప్రతిష్టమైపోవాలి. హల్లెలూయా. చదవండి అమ్మా. వానిలో మగ సంతానము యెహోవా దగును. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? మెడను విరగదీయాలి, దాన్ని చంపేయాలి. అన్ని గాడిదలు కాదు, ఏదైతే తొలిచూలుగా ఉన్నదో ఆ గాడిదని కావాలనుకుంటే వెల ఇచ్చి నువ్వు విడిపించాలి. ఆ గాడిదను ఏం వెల ఇవ్వాలంటే గొర్రె పిల్లను తీసుకొని రావాలి. ఈరోజు ఒక మాట చెప్పనండి, మనందరం కూడా ఆ గాడిదలు అంటూ వాళ్ళమే. మనకి బదులుగా ఆ యొక్క మరణము, ఆ యొక్క శాపం అంతా కూడా యేసుక్రీస్తు వరకు గొర్రె పిల్లగా
దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి, ఆయన నీతిమంతుడిగా ఉండి, ఆయన పరిశుద్ధుడిగా ఉండి, నీ కొరకు నా కొరకు కూడా ఆయన బలి అయిపోయాడు. ఈరోజు ఆ యొక్క గాడిద స్థానంలో నువ్వు క్షేమంగా ఉన్నావంటే, ఆ యొక్క గాడిద స్థానంలో నువ్వు బాగుగా నువ్వు ఉన్నావంటే గల కారణం ఏంటంటే, ఆ యొక్క గొర్రెపిల్ల నీ కొరకు వధించబడింది. ఆ యొక్క గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు కూడా బలి అయిందండి. ఆ యొక్క గొర్రె పిల్ల మాత్రము బలి అవ్వకపోతే ఆ నిశ్చయంగా ఆ గాడిద పిల్ల మెడ అనేది వెరగొట్టబడాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రజలందరి కొరకు కూడా గొర్రె పిల్లగా వచ్చి తను బలియాగం అయిపోయాడండి. దేవునికి స్తోత్రం. చూడండి, గాడిద పాత నిబంధనలో కూడా అది విలువలేని జంతువుగా ఉంది. అది ఎందుకు పనికిరాని జంతువుగా ఉంది. దేవుని చేత నిర్మించబడిందే, కానీ ఆ యొక్క గాడిదకి మాత్రం విలువ అనేది లేదు. కారణం ఏంటంటే దేవునికి ఇష్టం లేదు అది. ఈరోజు గాడిద స్థానంలో నువ్వు నేను ఉన్నామండి. గాడిద వలె నువ్వు నేను మనం కానీ యేసయ్య మహాకృపను చూపించి, మహాప్రేమను చూపించి మనల్ని విడిపించాడు. ఆ యొక్క భయంకరమైన మరణము మన మీదకి రాకుండా, ఆ యొక్క శాపం మన మీదకి రాకుండా దేవుడు గొర్రె పిల్లగా మారి మనలను విడిపించాడండి. అటువంటి దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటువంటి దేవునికి మనము మనసారా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఘనపరచాలి దేవుణ్ణి. అటువంటి ధన్యత మనము పొందుకున్నాము, విడిపించబడ్డాం మనము. అటువంటి ధన్యులుగా మనం ఉన్నాము. అటువంటి ధన్యతను పొందుకున్న మనము దేవుని మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించేటి వారుగా మనం ఉండాలి. గాడిద గురించి బైబిల్లో దాదాపుగా 140 సార్లు పైగా రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక గాడిద గురించి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 140 సార్లు పైగా రాయబడిందంటే గాడిదకు మాత్రం చాలా విలువ ఉందని అర్థం చేసుకోండి. ఏముందండి, గాడిదకు చాలా విలువ ఉంది. విలువ లేకపోతే అన్ని మార్లు మాత్రము పరిశుద్ధ గ్రంథంలో రాయబడేదే కాదు. దాదాపుగా 140 సార్లు పైగా రాయబడిందంటే దేవుడు గాడిద ద్వారా నీకు నాకు కూడా కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాడు. క్రొత్త నిబంధనలో అయితే కేవలం 4 సువార్తలోనే గాడిద గురించి ఉంది. ఇంక ఎక్కడ కూడా అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కడ కూడా గాడిద గురించి రాయబడలేదు. క్రొత్త నిబంధనలో కేవలం 13 సార్లు రాయబడింది. అది కూడా ఈ యొక్క మట్టలాదివారం గురించే గాడిద గురించి రాయబడింది. చూడండి, గాడిద కొన్నిసార్లు అనిపిస్తుంది మనుషుల కంటే కూడా అదే విలువైందేమో, అదే ఘనత పొందిందేమో అనుకుంటా నేను. ఎందుకంటే మనుషులకి దేవుడు ఘనతనిస్తాను, మహిమనిస్తాను, లేకుంటే సమస్తాన్ని ఇస్తాను అన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే పాపములో చెక్కబడి దేవునికి దూరం అయిపోయి అన్నిటిని కూడా కోల్పోతున్నాడు. సర్వాన్ని కూడా దేవుడు ఇచ్చాడు, కానీ మనుషుడు అవన్నీ కూడా కోల్పోతున్నాడు. కారణం ఏంటంటే అయ్యే బంధకాలు నేను ఉండిపోతాను. ఆ గాడిద వద్దకు ఆ శిష్యులు వెళ్ళినప్పుడు అది ఎట్లా ఉందట? కట్టబడి ఉన్నది. చెప్పండి, ఎట్లా ఉంది? కట్టబడి ఉన్నది. అబ్రహాము కూడా ఆదికాండం 22వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా అబ్రహాం కూడా దేవుడు మాట్లాడాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా, నీ ఒక్కగానే ఒక కుమారుడు ఇస్సాకుని నాకు బలి అర్పించు. ఎక్కడంటే మోరియా దేశంలో నేను చెప్పబోతున్న కొండ మీద ఇస్సాకుని బలి అర్పించు అని దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకుని తీసుకొని అబ్రహాం బయలుదేరాడు. ఎట్లా బయలుదేరాడు? ఒక గాడిదను తీసుకున్నాడు, దానికి గంత కట్టాడు. 2 పనివారిని తీసుకున్నాడు, కట్టెలను తీసుకున్నాడు. దేవుడు చెప్పబోతున్న ఆ యొక్క కొండ మీదకి తన కుమారుని బలి అర్పించడానికి గాడిదను 2 పనివారిని కూడా తీసుకొని పోయాడు. చూడండి, ఇక్కడ గాడిద 2 పనివారు కూడా ఎక్కడున్నారు? కొండ మీదకి ఎక్కబడలేదు. వాళ్ళు కొండ కిందే ఉన్నారు. వాళ్ళు గాడిదను ఆ కొండ కింద కట్టేసి ఆ 2 పనివారిని కూడా ఆ కిందే ఉండమని చెప్పి అబ్రహాము ఇస్సాకు ఆ కట్టెలు మోసుకుంటూ ఆ యొక్క పర్వతం మీదకి ఎక్కారు.
గాడిద ఎక్కడుంది? దేవుని యొక్క సన్నిధికి రాబడలేదు గాడిద. పనివారు కూడా దేవుని యొక్క సన్నిధి కూడా రాబడలేదు. అలాగే ఐగుప్తు దేశంలో చాలా కరువు వచ్చినప్పుడు, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కరువు భయంకరంగా వచ్చినప్పుడు 7 సంవత్సరాలు కరువు వచ్చిందండి. అప్పుడు కనానులో ఉన్న యాకోబు కుమారులైనటువంటి వారు యోసేపు యొద్దకు పంపబడ్డారు. వాళ్ళు ఎలాగొచ్చారు? గాడిదలు వేసుకొని వచ్చారు. 10 మంది అన్నలు కూడా, 10 మంది అన్నలు, యోసేపు అన్నలు కూడా గాడిదల మీద ఎక్కి ఐగుప్తు దేశానికి వచ్చారు. దేని కొరకు? ధాన్యం కొరకు. మేము చావకుండా బ్రతకటానికి ఆ యొక్క ధాన్యం కొనుగోలు చేయడానికి గాడిదలు ఉపయోగించుకున్నారు. అలాగే దేవుని యొక్క ప్రవక్త అయిన బిలాము దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. దేవుడు ఒకే మాట అన్నాడు, నేను ఏదైతే చెప్తానో ఆ మాటే నువ్వు వాళ్ళకి ప్రకటించాలి, అంతకు మించి నీ నోట నుంచి ఏది కూడా బయటికి రాకూడదని దేవుడు మాట్లాడినప్పుడు ఈ యొక్క బిలాము ఏం చేశాడు? బాలాకు రాజు మాట విని దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరినప్పుడు ఈ యొక్క గాడిదకి గంత కట్టి బయలుదేరి వెళ్తున్నాడు. దేవుని యొక్క దూత, యెహోవా యొక్క దూత అతనికి ఎదురుగా నిలబడి గాడిద కనపడిందండి. గాడిదకి ఏం చేయలేదు, తెలియలేదు. అది ముందుకు వెళ్తలేదు, వెనక్కి వెళ్తలేదు. గాడిద మీద ఉన్న ప్రవక్త అయిన బిలాముని పడగొట్టిందండి. ఆయన గాయపరిచింది. బిలాము ఏం చేశాడంటే, ఏంటే గాడిద నన్నే పడగొడతావని దాని మీదకి ఖడ్గము ఎత్తబోయాడు. గాడిద నోట దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఉంచాడు, తన వాక్కుని పంపించాడు. గాడిద మాట్లాడింది. గాడిద కూడా నీకు నేను ఏ అపకారం చేశానని మాట్లాడుతుంది, నీకు ఎటువంటి నేను అన్యాయం చేశానని ప్రవక్తతో మాట్లాడుతుందండి. ప్రవక్త మాట్లాడాల్సిన పోయి గాడిద ప్రవక్త చెబుతుంది బుద్ధి. కొన్నిసార్లు చూడండి, గాడిదను చూసి మనం ఏం చేసుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి, మనం జ్ఞానం తెచ్చుకోవాలి. మనం మనుషుడే గాడిదను వశపరుచుకోవాలి, గాడిదకు పని చెప్పాలి. కానీ గాడిద మనిషికి పని అప్పచెప్తుంది, బుద్ధి చెబుతుంది. ప్రవక్త అంటే చాలా మామూలు విషయం కాదండి. ప్రవక్తకే ఎదురు సమాధానం చెబుతుంది. దేని వల్ల అంటే దేవుని ఇచ్చిన వాక్కు వల్ల అండి. ఆ గాడిద నోటికంటే దేవుని యొక్క వాక్కునిచ్చాడంట దేవుడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు మనం చూస్తాం. గాడిద ప్రవక్తతో మాట్లాడింది. చూడండి, గాడిద కూడా చాలా తక్కువైంది కాదండి, చాలా తెలివైందే గాడిద. అటువంటి గాడిద ప్రవక్త సైతం కూడా బుద్ధి చెప్పడానికి వెనకాడలేదు దేవుడు. దాని ద్వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే ఇజ్రాయేలు మీద కూడా మొదటి రాజు సౌలుగా ఉన్నప్పుడు, సౌలు రాజుగా అభిషేకం పొందక ముందు కూడా తన తండ్రి అయిన కీషు ఏం చేశాడు? నాయన సౌలు ఇట్రా. ఏంటి నాన్నగారు? అయ్యా, మన గాడిదలు పోయినాయి, గార్ధబావులు పోయినాయి, నువ్వను నీతో పాటు ఒక ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఆ గాడిదలు వెతికినాయన అన్నప్పుడు, అప్పుడు రాజుగా ఇంకా అభిషేకం పొందని వ్యక్తి సౌలు ఏం చేశాడు? ఆ గాడిదలు వెతుక్కుంటూ పోతున్నాడు. ఎన్ని రోజులు వెతికాడు? 3 రోజులు వెతికినాయి, కానీ ఆ గాడిదలు దొరకలేదు. వాటికి ఆయనకి సౌలుకు దొరకలేదు. తర్వాత అనుకుంటున్నాడు, ఆ గాడిదలు పోతే పోయినాయి, మా నాన్న నా గురించి మన గురించి చింతిస్తాడేమో అని చెప్పి ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోదాంలే అనుకున్నారు. ఆయన తీసుకెళ్ళే 2 పనివాళ్ళు, ఒక పనివాడు అన్నాడు, అయ్యా ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆయన మన గాడిదలు ఎక్కడ ఉన్నాయో ఆయన చెబుతాడు, ఆయన యొద్దకు మనం వెళ్దాం పదండి అంటే అక్కడ సౌలు ఏం చేస్తాడంటే సమూయేలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు నీ గాడిదలు ఎక్కడికి పోలేదు, ఉన్నాయని చెప్తాడు. హల్లెలూయా. గాడిదలు వెతుక్కుంటూ ఒక మనిషి వెళ్ళాడండి. పోయిన గాడిదలు వెతుక్కుంటూ మనిషి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, దేవుడు నీకు నాకు నేర్పించే పాఠం ఏంటంటే, గాడిద ద్వారా కట్టబడిన గాడిద అది ఎవరికి కావాలంట? ప్రభువుకి కావాలి, దేవునికి కావాలి, యేసయ్యకి కావాలి. అది 2 శిష్యులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, దాన్ని విప్పుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇది ఎందుకు మీరు విప్పుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఒకే ఒక మాట మాట్లాడారు, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది. ఈరోజు కావాల్సింది ఎవరంటే నిజంగా ఎవరు కావాలి? దేవుడికి
గాడిద కావాలా, ఏనుగు కావాలా, లేకుంటే సింహం కావాలా? ఏం కావాలి దేవుడికి? మనుషులు కావాలండి. మనిషి హృదయం కావాలి దేవుడికి. చూడండి, ఈ రోజుల్లో మనము కూడా అటువంటి కట్టబడిన, బంధించబడిన స్థితిలో మనం ఉన్నాం. కానీ ప్రతి ఒక్క స్థితిలో నుంచి మనం బయటపడవేయటానికి దేవుడు తన వాక్కుని దేవుడు మన యొద్దకు పంపిస్తున్నప్పుడు, తన సేవకులు మన యొద్దకు పంపిస్తున్నప్పుడు మనం ఇంకను కూడా జ్ఞానవంతులుగా మనం ఉండాలి. జ్ఞానాన్ని మనం పొందుకోవాలండి. ఆ గాడిద కూడా అజ్ఞానంలోనే ఉంది. ఎవరు ఏం చెప్పినా కానీ చేస్తూ ఉంటుంది. యజమానుడు ఏం చెప్పినా కానీ గాడిద చేయాల్సిందే. ఒకసారంట ఒక గాడిద యజమానుడు గాడిదను తన పని కోసము ఉపయోగించుకోవాలని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళాడు. యజమానుడు చేసే వ్యాపారం ఏంటంటే ఉప్పు అమ్ముకొని బతికేటివాడు. ఉప్పు అమ్ముకొని బతికేటి యజమానుడు ఉప్పు బస్తాలు గాడిద మీద వేసి, గాడిద నువ్వు మొయ్యి అన్నప్పుడు ఆ గాడిద ఏం చేస్తుంది? మోసుకుంటా చాలా దూర ప్రాంతాలు దాటుకుంటూ వెళ్తుంది. ఎక్కడికైతే యజమానుడు నడిపిస్తున్నాడో అక్కడ వరకు కూడా అది ఆ ఉప్పు బస్తాలు మోసుకుంటూ ఆ భారాన్ని విడుచుకుంటూ అది మోస్తూ అది నడుస్తూ ఉంది. మధ్యదారిలో ఏం జరిగిందంటే ఒక కాలం ఎదురైంది. ఆ కాలం మీద చిన్న వంతునుంది. ఆ గాడిద వెళ్తా వెళ్తా ఏం జరిగిందంటే కాలు తప్పి, అదుపు తప్పి నీటిలో పడిపోయింది. యజమానుడు కూడా వెనకనే ఉన్నాడు, గాడిద వెనకే ఉన్నాడు. సరే, అయ్యో నా గాడిద పడిపోయింది, నా సరుకు అంతా పడిపోయింది, ఉప్పు అంతా పడిపోయింది అని చెప్పి గాడిదని ఎట్లా కొట్ట బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గాడిద, ఉప్పు బస్తాలు అన్నీ కూడా ఆ కాలంలో పడిపోయినప్పుడు అంతవరకు కూడా భారాన్ని వస్తున్న గాడిద కనిపించిందంట. నీటిలో పడటమే ఉప్పు అంతా కరిగిపోయింది. ఉప్పు కరిగిపోతే గాడిదకి ఎలా ఉంటుంది? చాలా తేలికగా ఉంటుంది. అదంతా కూడా చాలా తేలికగా ఉంది. నా మనసు, నా శరీరం అంతా చాలా తేలికగా ఉందని అనిపించిందంట దానికి. ఎట్లా కొట్టది బయటపడింది. ఉప్పు బస్తా మొత్తం కూడా కరిగిపోయింది. చాలా ఇక కవర్లే, ఆ గోని పట్టలే మిగిలిపోయింది. సరేలేని సరే యజమానుడు అనుకున్నాడు ఏదో పాపము అదుపు తప్పి పడిపోయిందేమో అని చెప్పి మరలా దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ ఉప్పు బస్తాలు మరలా దాని మీదకి వేశాడు. వేసినప్పుడల్లా మరలా అక్కడ ఆ కాలువ వద్దుని రావటము, ఆ కాలువ దగ్గర రావటము, అది చేసేది ఏంటి పని? అయ్యో నేను పడిపోతే చాలే, ఉప్పు అంతా కరిగిపోద్ది, నాకు చాలా తేలికగా ఉంటుందని చెప్పి మరలా మొదటిగా అయితే తెలియక పడిపోయింది. క్షమించాడు, యజమానుడు కూడా క్షమించాడు. మరలా ఏం చేసింది? రెండోసారి అదే నీటిలో పడిపోయింది కావాలని. మరలా మూడోసారి కూడా అట్లా పడిపోయింది, నాలుగోసారి అట్లా పడిపోయింది. యజమానుడు గమనించాడు, ఏంటి ఇది ఎలా చేస్తుంది అని ఆలోచించి ఆ గాడిదను బయటికి తీసుకొచ్చి దాన్ని ఏం చేయలేదండి, ఒక సాకలి వాడికి అమ్మాడు. ఇది నాకు పని చేయదేక, ఇది నా మాట వినదు అనుకున్నాడు. ఇక సాకలి వాడికి అమ్మితే ఆ సాకలి వాడు ఏం చేస్తున్నాడు? రోజు కూడా బట్టలు ఉతికి దాని మీద పెడుతున్నాడు. అట్లాగే ఇదేం చేస్తుంది? మరలా ఆ కాలువ మీద నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది అనుకుంది, ఆ ఉప్పు ఎట్లా కరిగిపోయింది, నా భారం అంతా పోయిందో, మరలా నేను కూడా మరలా ఇప్పుడు ఈ కాల్లో పడిపోతే బట్టలు వేసుకొని నాకున్న భారం అంతా తొలగిపోతుంది అని చెప్పి ఆ కాల్లో పడిపోయిందంట. మరలా ఈ కాల్లో పడిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే ఈ బట్టలు నీటిలో తడిచిపోయింది అనుకోండి, మహా బరువు ఎక్కువైపోతుంది, బరువు అధికమైపోతుంది. అప్పుడు అనుకుందంట, లేగలేకపోతుందంట, అమ్మో ఏంటి భారం ఏంటి ఇట్లా ఉంది, ఈ బరువు ఏంటి ఎక్కువైపోయిందని బాధపడుతుందంట. చూడండి, ఇక్కడ గాడిద నేర్పించిన పాఠం ఏంటంటే మనము దేవుడు ఏదైతే మనకు అప్పచెప్పాడో దాన్ని మనం చాలా చక్కగా మనం చెయ్యాలి. మనకున్న తెలివితేటలు మనము ఉపయోగించామనుకోండి, మనం వాడే యజమానుడు కూడా తెలివితేటలు ఉపయోగించి మనల్ని ఎక్కడైతే అనగదొక్కాలో, మనకి ఎక్కడైతే గుణపాఠం చెప్పాలో అక్కడ చెబుతాడు. దేవునికి స్తోత్రం. తర్వాత గాడిద అనుకుంది, తర్వాత ఆ నీటిలోంచి పడిన తర్వాత ఇక జీవితంలో ఇంక ఎప్పుడు కూడా ఇటువంటి తప్పు చేయకూడదు, నా యజమానిని ఎప్పుడు కూడా దుఃఖ పెట్టకూడదు అనుకుంది. ఇక్కడ కూడా అంతే, గాడిద కట్టబడి ఉన్నది. ఈరోజు అంటే నిజము, చాలామంది కూడా విశ్వాసులు, సేవకులతో సహితము ప్రతి ఒక్కరూ కూడా ఎవరో గొట్ట బంధకాల్లో పట్టబడిపోతున్నారు.
యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో గాడిద సొంతవాని దొడ్డి ఎరుగునని అక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుంది. ఇది గాడిద సొంతవాని దొడ్డి ఎరుగుతుందండి. తనకి మేత స్థలం ఎక్కడుందో ఎరుగుతుంది అది. తన ఇల్లు ఏదో, తన గృహం ఏదో ఎరుగుతుంది అది. దానికి చాలా తెలివి ఉందండి. గాడిదను ఆషామాషిగా మనం తీసుకోకూడదు. గాడిద ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ పని చేసినా కానీ ఆ సాయంకాలం కల్లా తన దొడ్డిలోనికి అది వచ్చేస్తుంది, తన నివాస స్థలానికి అది వచ్చేస్తుంది. కారణం ఏంటంటే అది తెలివి కలిగినదండి. ఇక్కడ దేవాది దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటను ఎందుకు తెలియపరిచాడంటే, నా ప్రజలందరూ కూడా అజ్ఞానంగా ఉన్నారు, నా ప్రజలందరూ కూడా జ్ఞానం లేని వారుగా ఉన్నారు. అయ్యో, నేను చేసిన పశువులన్నీ కూడా చాలా జ్ఞానం కలిగి ఉన్నాయి. ఎద్దు, గాడిదను కూడా అక్కడ ఉదాహరణగా దేవుడు తెలియపరుస్తున్నాడు జనాలకి. ఇజ్రాయేల్ ప్రజలు తెలియపరుస్తున్నాడు. వాళ్ళకి ఎద్దుకున్న జ్ఞానము, గాడిదకున్న జ్ఞానం మీకు లేదు. నేను అనేక మార్లు మిమ్మల్ని హెచ్చరించినను, అనేక మార్లు మిమ్మల్ని శిక్షించినను కూడా మీరు ఎలా ఉన్నారంటే, మీరు మీ మనసును మీరు మార్చుకోవట్లేదు. మీ హృదయాలు కఠినం చేసుకున్నారు. తెలివి లేని వారు, బుద్ధిహీనులు, అసహ్యులని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడిదకున్న తెలివి కూడా మనకు లేదండి. అది ఎక్కడ ఉన్నా కానీ తన దొడ్డికి అది రాత్రికాల లేకుంటే సాయంకాలమో లేకుంటే రాత్రికాల్లో చేరుకుంటుంది. ఏమండి, ఎక్కడైనా మీరు గేదెలను చూసారా? రాత్రిపూట వెళ్తూ ఉంటాయి, లేకపోతే ఉదయం పూట వెళ్తూ ఉంటాయి చూసారా? ఒక్కొక్కసారి కాపరి ఉన్నాడు, వాటిని కాసే యజమానుడు ఉన్నాడు. అయినా కానీ అవి మేత తిన్న తర్వాత రాత్రికాల సమయం కల్లా ఆ గృహానికి చేర్చబడతాయి, ఆ యొక్క నివాసానికి చేర్చబడతాయి. కారణం ఏంటి చెప్పనండి? వాటికి కూడా తెలివి ఉంది, వాటికి కూడా ఆలోచన ఉంది. దేవుడు అంత ఆలోచన, అంత జ్ఞానము వాటికంటే కూడా ఎక్కువ దేవుడు మనకిచ్చాడు. ఈరోజు దేవుని విడిచి, వాక్యాన్ని విడిచి, ప్రార్థన విడిచి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని విడిచి నిర్లక్ష్యంగా కట్టబడిపోతున్నారండి అందరూ కూడా. దేవుడు మనకి ప్రేరేపించినప్పుడు, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలి. విశ్వాసంలో మనం వెనక తట్టు తిరిగి చూడకూడదు అన్నప్పుడు విశ్వాసంలో ముందుకే సాగిపోవాలి. లోతు భార్య వెనక తట్టి తిరిగి చూసింది. దేవుడు చూడమన్నాడా? చూడొద్దు అన్నాడు. కానీ ఎందుకు చూసింది? విశ్వాసంలో బలహీనమైపోయిందండి. విశ్వాసాన్ని నిర్లక్ష్య పెట్టింది. దేవుని మీద మాట కన్నా, దేవుడిచ్చిన వాక్కు కన్నా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుంది. గల కారణం ఏంటంటే, గాడిదకున్న జ్ఞానము లోతు భార్యకు ఉన్నట్లయితే, ఎద్దుకున్న జ్ఞానము లోతు భార్యకు ఉన్నట్లయితే ఆ ఉప్పు స్తంభము అయ్యేదే కాదు. ఈరోజు ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో మీరందరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి. కొన్నిసార్లు దేవుడు వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోమని ఎందుకు చెప్తున్నాడంటే, అంత భయంకరమైన హీనమైన స్థితిలో మనము వెళ్ళిపోతున్నామండి. గాడిదకున్న తెలివి మనుషులకు లేకపోతుంది, విశ్వాసులు లేకపోతుంది, సేవకులకి లేకపోతుంది. వాటిని చూసి కొన్ని సందర్భాల్లో వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకున్నప్పుడే దేవునికి మనము చాలా దగ్గరగా మనం ఉంటాం. దేవునితో మనం సహవాసం చేయటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. కట్టబడిన గాడిద పిల్లను విడిపించడానికి ఎవరు వచ్చారు? యేసయ్య రాలేదండి, శిష్యులు వచ్చారు. శిష్యులు అంటే ఎవరు? ఇప్పుడు సేవకులు వచ్చినప్పుడు నిన్ను విడిపించడానికి, వాక్యం ద్వారా విడిపించడానికి, నీ యొక్క కట్టబడిన ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు తన శిష్యులను పంపించినప్పుడు మనం ఆ యొక్క శిష్యులు చెప్తున్న మాట మనం ఏం చేయాలంట? వినాలి మనం. ఇప్పుడు గాడిద కట్టబడి ఉంది, శిష్యులు వచ్చారు, వెప్పదీస్తున్నారు. వెప్పదీసే ముందు గాడిద, మీరు నన్ను ఎందుకే వెప్పదీస్తున్నారు, నన్ను ఎందుకు ఈ యొక్క స్థలం నుంచి నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించింది అనుకోండి, గాడిదకు అంత ఘనత వచ్చేదా? అసలు ఎప్పటికీ వచ్చేది కాదండి.
దేవుని యొక్క సేవకులు, యేసుక్రీస్తు వారి యొక్క సేవకులు ఎప్పుడైతే ఆ గాడిద వద్దకు వచ్చారో, ఆ గాడిద యొక్క బంధకాల నుంచి, ఆ కట్టుల నుంచి విడిపించి తీసుకుని పోతున్నారు, అప్పుడే గాడిదకు ఘనత వచ్చింది. లేకుండా నేను ఎప్పొద్దు మీరు యేసయ్య రావాలి, ఆయన నాకు వెప్పాలి, మీరు ఎవరు చెప్పడానికి అని గాడిద మాట్లాడితే ఏంటి పరిస్థితి? 4 సువార్తల్లో కూడా రాయబడేది కాదు. గాడిద కాకపోతే గేదెలు ఎన్నుకుంటాడు, గేదె కాకపోతే గుర్రాన్ని ఎన్నుకుంటాడు, గుర్రం కాకపోతే సింహాన్ని ఎన్నుకుంటాడు దేవుడు. ఆయన ఇప్పుడు గాడిదను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే దానిలో ఉన్న సాత్వికం కావచ్చు, దీనత్వం కావచ్చు. ఇందాక చెప్పే కదా, బిలాము ప్రవక్త కూడా బుద్ధి నేర్పించింది. గాడిద అన్న ఆషామాషి జంతువు కాదు. ఒక్కొక్కసారి సింహానికి కూడా అంత ఘనత రాలేదు, ఏనుగు కూడా అంత ఘనత రాలేదు. ఏనుగు బలమైంది, సింహం బలమైందే, చిరుతపులి బలమైందే, కానీ వాటికి రాని ఘనత కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గాడిదకి ఇచ్చాడండి. గాడిదకి ఇచ్చాడంటే నువ్వు నేనే ఈరోజు గాడిదలం. మనందరం కూడా పాపం నుంచి విడిపించబడాలని తన సేవకులను కూడా పంపించినప్పుడు వాళ్ళ మాట ఎవరైతే లోబడతారో, వాళ్ళ మాట, సేవకుల మాట ఎవరైతే వింటారో వాళ్ళందరి యొక్క బంధకాలు ఊడిపోతాయి. పాప స్థితిలోంచి ఊడిపోతారు. వాళ్ళందరూ కూడా పాప స్థితిలో నుంచి పరిశుద్ధమైన స్థితిలోనికి వాళ్ళు రప్పించబడతారు. ఏమండి, సేవకులు వచ్చి, శిష్యులు వచ్చి గాడిదను విప్పారు. విప్పిన తర్వాత యేసుక్రీస్తు వద్దకు నడిపిస్తున్నారంటే గల కారణం ఏంటి? వాళ్ళు దేవుని యొక్క మాట చెప్పి యేసుక్రీస్తు వద్దకు చేర్చబడుతున్నారు. ఎందుకంటే నీ స్థానము ఇది కాదు. అసలు గాడిద ఎక్కడ కట్టబడింది? ఒక ఇంటికి వెలుపలి ఉన్న ఆవరణంలో, వెలుపల బయట ఉన్న ఆ యొక్క ప్రాంతంలో గాడిద కట్టబడింది. గాడిదని ఎవరైనా తీసుకెళ్ళి ఇంట్లో కట్టేస్తారా? లేదు. గాడిదకి ఏమైనా ప్రత్యేకమైన నివాసంగా ఏమైనా కడతారా? లేదు. ఎండైనా రాని, వర్షమైనా రాని, ఒకళ్ళు స్తోమత లేదనుకోండి, ఎర్ర టెన్లో కట్టేస్తారు దాన్ని. ఎందుకంటే ఉంటే ఉంద, పోతే పోతే, ఇది కాదు ఇంకో వేరే గాడిదని తీసుకొస్తాను, వేరేది ఇంకోటి ఏదైనా తీసుకొస్తాను, బతికినాళ్ళు బతుకుద్ది, పని చేస్తుంది అనుకుంటారు. చూడండి, మనిషి జీవితం కూడా అంతే. ఈ లోకంలో మనము క్రీస్తుని మనము కాదనుకొని, వాక్యం మనం కాదనుకొని, ఎన్నాళ్ళు నేను బ్రతికినా కానీ నేను సంతోషంగా బ్రతుకుతాను, నేను ఆనందంగా బ్రతుకుతాను, నాకున్న ధనాన్ని బట్టి నేను విచ్చలవిడిగా నేను బ్రతుకుతాను, నన్ను ఆపేదేవుడు, నన్ను అడ్డుకునేదేవుడని మనం జీవించినట్లయితే దేవుడు ఏదో ఒక రోజున నీ యొక్క స్థితిని, నీ యొక్క ఆనందమైన స్థితిని, నీ యొక్క సంతోషమైన స్థితిని దుఃఖానిగా మార్చేస్తాడు. దుఃఖం ఎట్లా ఉంటుందంటే ఏడ్పును పండ్లు కొరుకుటయు లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా కట్టబడి ఉన్నామంటే పాపము చేత కట్టబడ్డాము. ఎట్లా కట్టబడ్డామండి? మనము పాపము చేత. మొదటి మానవుడి నుంచి ఎప్పటి మానవుడి వరకు కూడా పాపంలోని కట్టబడ్డాడు. ఆ యొక్క బంధకాల్లో పట్టబడ్డాడండి. మొదటిగా దేవుడు మంచి స్వేచ్ఛను మనిషికి ఇచ్చాడు. ఏదైనా తోటలో, ఒక వనంలో మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు మనిషికి. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వినకుండా సాతాను యొక్క మాటను విన్నారో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? స్వేచ్ఛమైన జీవితాన్ని జీవించేటి వాళ్ళు బంధకంలోకి వెళ్ళిపోయారండి. కష్టపడాల్సి వచ్చింది. ఆడవాళ్ళు అయితే, లేడీస్ అయితే ప్రసవ వేదన పడాల్సి వచ్చింది. కారణం ఏంటంటే పాపం ఎప్పుడైతే నీలోకి ప్రవేశించిందో అప్పుడు దేవుని యొక్క సన్నిధిని కోల్పోయావు. దేవుని యొక్క ముఖ స్వరూపాన్ని చూడడం నువ్వు కోల్పోయావు. దేవుడిచ్చిన మంచి వాతావరణం నువ్వు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈరోజు చూడండి, మనము పుట్టుకతోనే మనము పాపులమండి. మన తల్లిదండ్రులు చేసిన పాపములు, మన పితరులు చేసిన పాపములు, ఇట్లా జన్మం కూడా మనం ఏంటంట, పుట్టే సంతతి కూడా ఎవరైనా పుట్టినప్పుడు పిల్లలు వారిలో కూడా ఏంటంటే మనది రక్తము వాళ్ళలో ఉంటుంది. మన రక్తం ఏంటి? మన పరిశుద్ధమైన రక్తం మనది కాదు. నిర్మలమైందా? కాదు. మన రక్తమే పరిశుద్ధమైతే, మన రక్తమే నిర్మలమైతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన పనే లేదు. ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను
పొందలేకపోతున్నారండి. కారణం ఏంటంటే ఎవరికి భేదం లేదు. తెల్లవాడని, నల్లోడని, మురుకోడని, అపవిత్రుడని, అడుక్కునేవాడని, బెచ్చగడని, రోగి అని ఏ భేదం లేదండి. అందరూ కూడా పాపాన్ని చేశారు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణమే వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి వల్ల నిత్య జీవం వస్తుంది మనకి. ఈరోజు మనందరం కూడా పాపంలో కట్టబడ్డాం. ఈరోజు మీరు వాక్యం ముగించబడిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను కట్టబడిన గాడిదగా నేనున్నాను, నన్ను విడిపించడానికి నువ్వు వచ్చావయ్యా. నేను పాపంలో నేను కట్టబడ్డాను, నా అపవిత్రత చేత నేను కట్టబడ్డాను. నన్ను విడిపించడానికి అనేకమైన సేవకులను నా యొద్దకు పంపించావు, అనేకమైన శిష్యులను నా యొద్దకు పంపించావు. ఎవరి మాట నేను వినలేదేమో, ఎవరి మాట నేను అంగీకరించలేదేమో, నన్ను క్షమించు. మాట్లాడాలి మనం. ఎందుకంటే సాక్షాత్తు ఆయన దిగి వచ్చాడు అనుకోండి, నువ్వు ఆయన చూడగలుగుతావా? చూడలేవు. ఏ మనుషుడు కూడా ఆయన చూడలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. ఈ లోకంలో దేవుని చూసినట్లు ఆయన చూస్తానికి ఎవ్వడికి కూడా అధికారం లేదు. దూతలు కూడా, కెరూబులు కూడా 6 రెక్కలు ఉంటాయి అంట. కెరూబులకు 6 రెక్కలు ఉంటాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఉంటుంది. ఏముంటుంది? కెరూబులు 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, ఇంకో 2 రెక్కలతో దేహాన్ని అంతా కూడా కప్పుకుంటాయి. ఎగురుతూ ఉంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కూడా మానక రాత్రింబవళ్ళు కూడా పరిశుద్ధుడు 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 అని నిత్యము కూడా ప్రతిగానాలు చేస్తాయంట. కళ్ళు కప్పుకుంటాయి అంట, కాళ్ళు కప్పుకుంటాయి, దేహాన్ని అంతా కూడా కప్పుకుంటాయి. ఆ కెరూబులు శరాపులు కూడా అట్లా కప్పుకొని దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తాయంట. ఏమండి, దేవదూతల కంటే మనం ఏమన్నా గొప్పలమా? కాదు. మనం మట్టి నుంచి తీయబడ్డాం. దేవదూతలు దేవుడు ఎట్లా చేశాడు మనకు తెలియదు. వాడి పుట్టిక రాయబడలేదు. ఎందుకంటే దేవుని దూతలు ఉన్నాయి అంతే. కానీ మనం తెలుసుకోవాల్సినది వాటి గురించి కాదు, మనం దేవుని గురించి తెలుసుకోవాలి, యేసయ్య గురించి తెలుసుకోవాలి. సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న దేవుని యొక్క దూతలు కావచ్చు, కేరేబులు కావచ్చు, శరాపులు కావచ్చు, 24 పెద్దలు కావచ్చు, 4 జీవులు కావచ్చు, ఏది కూడా దేవుని చూడడానికి భయపడిపోతున్నాయి. వాటి కళ్ళుతో దేవుని యొక్క తేజస్సును చూడడానికి ప్రతి ఒక్కరికి కూడా భయం కలుగుతుందండి. ఈరోజు మనుషుడు, మట్టి నుంచి తీయబడిన మనుషుడు దేవుని చూడడానికి వాడు ఏ పాటి వాడండి? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే కాదు కానీ నా యొక్క సేవకుల యొద్దకు పంపిస్తున్నాను. వారి మాట నువ్వు విని ఆ యొక్క బంధకాల నుంచి నువ్వు విడుదల పొంది నా యొద్దకు నువ్వు రావాలి. వారు తీసుకొస్తారు, అప్పుడే నీకు ఘనత కలుగుతుంది. లేకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు బంధించబడ్డా కానీ అటువంటి ఘనత నీకు రాదు నీ జీవితంలో అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట 2వ వచనంలో, మార్కు సువార్త 11 2వ వచనంలో చివరి వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడు కూర్చుండలేదు. చాలండి. ఏమండి, గాడిద మీదంట ఎప్పుడు కూడా ఏ మనుషుడు కూడా కూర్చునలేదని ఇక్కడ రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు వారికి కూడా కావాల్సింది ఏంటి? ప్రతి ఒక్క మనుషుడు కూడా ఎక్కడ వాడబడాలి? దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలి, దేవుని యొక్క చేతిలో వాడబడాలి. యేసయ్యే వాడుకోవాలి ప్రతి ఒక్కటిని కూడా. కానీ ఈరోజు మనుషుడు మాత్రము ఆ గాడిద, ఎప్పుడు కూడా ఆ గాడిద మీద ఏ మనుషుడు కూర్చోలేదండి. కానీ మన మీద ఎవడు కూర్చుంటున్నాడు? సాతానుగాడు కూర్చుంటున్నాడు. ఎట్లా కూర్చుంటాడు? సీరియల్ చూడమ్మా,
సినిమాలు చూడమ్మా, లేకుంటే హాస్యాస్పదంగా ఉన్నది ఆ కామెడీలను చూడు, లేకుంటే ఆ ఫోన్లో ఏదో ఒకటి అడ్డమైంది చూస్తూ ఉండు. ఏటి ఎన్ని కూడా సాతానుగాడు తిష్ట వేసి కూర్చున్నాడండి. ఎందుకంటే నేను ఎట్లాగో నరకానికి పోతున్నాను, వీళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ని అనుసరిస్తున్నారు, అంటే నన్ను అనుసరిస్తున్నారు, పద్దాకి వెలుగుతున్నారండి. ఏదో మంచి పనికి దాన్ని ఉపయోగించాలి, కానీ ప్రతిదానికి కూడా మనం ఉపయోగించామనుకోండి. ఈరోజు ఇటువరకు అనేవాళ్ళు నీ ఫ్రెండ్ ఎవడో చెప్తే నీ జీవితం ఏంటో నాకు తెలిసిపోద్ది అనేటివాళ్ళు, నువ్వు ఎటువంటి వాడు నాకు తెలిసిపోద్ది అనేటివాళ్ళు ఇటువరకు. ఇప్పుడు అట్లా కాదు, నీ ఫోన్ ఏంటో నీ డీటెయిల్స్ మొత్తం కూడా అవతల వ్యక్తికి తెలియపరుస్తుంది. ఎందుకంటే మన యాక్టివిటీ మొత్తం కూడా యాక్టివిటీ అంతా కూడా ఫోన్లో మనం అప్లోడ్ చేస్తాము, ఫోన్లో మనం చూపిస్తాము. ఇదిగో నా జీవితం ఎట్లా ఉంటుంది, నేను ఎట్లాంటి వాడిని, నేను ఎట్లాంటి దాన్ని అని మనం ఏం చేస్తాం, మనము ఫోన్లో మనం కనపరుచుకుంటాం. దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? ఎవరికి ఉపయోగం ఉండదు. ఈ రోజుల్లో కూడా సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే తిష్ట వేసుకుని కూర్చుంటున్నాడు. సాతానుగాడు మన మీద ఎక్కి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎవరి రాజ్య పరిపాలన అంటే వాడి యొక్క రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని చేతిలో వాడబడాల్సిన నువ్వు నేను కూడా దేవుడిని మనము విడిచిపెట్టి 24 గంటల్లో ఒక నిమిషమైన ఒక సెకండ్ అయినా మనం బ్రతుకుతున్నామంటే గల కారణం ఏంటి? దేవుని యొక్క కృప ద్వారా మనం బ్రతుకుతున్నామండి. కానీ మనం ఏం చేస్తున్నాము? సాతాను కూడా ఒక కృప ద్వారా బ్రతుకుతున్నామేమో, సాతాను కూడా వల్ల దైవల మనం బ్రతుకుతున్నాం అన్నట్టుగా బ్రతుకుతారు చాలామంది. వాడు దొంగ అయి ఉన్నాడండి, వాడు హత్య చేయడానికి వస్తాడు, వాడు నాశనం చేయడానికి వస్తాడు సాతానుగాడు. ఈరోజు మనము ఆ గాడిద మీద ఎవరు ఎప్పుడు కూడా ఏ మనుషుడు కూడా కూర్చోలేదు, ఏ మనుషుడు కూడా దాన్ని వాడుకోలేదు. అటువంటి పాత్ర గాడిద రూపంగా యేసుక్రీస్తు వారి వద్దకు రప్పించబడుతుంది. ఈరోజు కూడా నిన్ను నన్ను కూడా ఎవరన్నా వాడుకోవాలనుకుంటే ఆ యొక్క వ్యక్తే దేవుడండి. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన చేతిలోనే మనం వాడబడాలి, ఇంకా ఎవరి చేతిలో కూడా నువ్వు వాడబడకూడదు. ఒక సేవకులు ట్రైన్ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు కొంతమంది అక్కడ పేకాట ఆడుతున్నారండి, యవనస్తులు. సేవకులు అక్కడే కూర్చొని వాళ్ళ పక్కనే కూర్చొని ఆయన ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ చేస్తుంటే వీళ్ళు పేకాట ఆడుతున్నారు. ఇంకొక మనిషి తక్కువైపోయాడని చెప్పి ఆయన పిలిచారంట. ఏమండి మాతో కూడా కొద్దిగా పేకాట ఆడతారా అంటే ఆయన ఏమనంటే ఈ చేతులు నాయి కాదు అన్నాడంట. వాళ్ళందరూ కూడా అవ్వక్కైపోయారంట. ఏంటి నీ చేతులు నీ కాదా, కాళ్ళు నీ కాదా, శరీరం నీది కాదా, ఎవరిది? యేసుది అని చెప్పాడంట. హల్లెలూయా. ఏమిటి ఈ యొక్క చేతులతో అపవిత్రమైన పని చేయడానికి మనం ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క చూపులతో మనం అపవిత్రమైన పని చేయడానికి మనం ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు నీ సొత్తు కాదు, నీ తల్లిదండ్రుల సొత్తు కాదండి, దేవుని యొక్క సొత్తు. నువ్వు దేవుని యొక్క బిడ్డవని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. కాలేజీకి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, లేకుంటే ఆఫీస్లోకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా కానీ నువ్వు ఎట్లా ఉండాలంట? నేను నా సొత్తు కాదు, నేను దేవుని యొక్క బిడ్డను, దేవుని యొక్క కుమారుని నేను మనము తెలియపరుచుకోవాలి. యోసేపు కూడా అంతే. తల్లిదండ్రులు లేరు, అన్నలు లేరు, అమ్మ అంతకంటే లేదు పక్కన. అయినా కానీ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తాను పాపము చేయకుండా నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను దేవుని బిడ్డనని దూరంగా పారిపోయాడు. కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుణ్ణి మోస్తున్నాడండి. దేవుణ్ణి మోసే బిడ్డలో ఏ పాపము కూడా రావడానికి అవకాశం లేదు. దేవుని స్తుతించే బిడ్డలు, ప్రార్థించే బిడ్డలు, విశ్వాసంతో ఉన్న బిడ్డలు ఏ పాపం కూడా వచ్చి ఏలబడి చేయడానికి వాడికి అధికారమే లేదు. కానీ అదే స్థితిని, అదే విశ్వాసాన్ని, అదే భక్తిని కడ వరకు కూడా నువ్వు కాపాడుకోవాలి. మొదట ఎలాగైతే నువ్వు విశ్వాసంతో ఉన్నావో, ఎటువంటి ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావో, ఎటువంటి విశ్వాసంతో దేవుని వెంబడిస్తున్నావు, అదే విశ్వాసంతో మనము చచ్చేంతవరకు కూడా అదే విశ్వాసంతో ఉండాలి.
ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క క్షణమైనా ఆ విశ్వాసాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మన బ్రతుకు ఎలా ఉంటుందంటే సాతాను చేతిలో వాడబడే పాత్రగా ఉండిపోతాం మనం. ఇక్కడ కూడా అంతే, ఆ గాడిదను ఎవరు కూడా ఉపయోగించుకోవట్లేదు. యేసుక్రీస్తు వారికి ఉపయోగకరంగా అది ఉండటానికి అది రప్పించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం. 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరు ఏమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. దేవునికి స్తోత్రం. ఏమండి, లోకంలో చాలామంది కూడా మంచి పని చేయటానికి అబ్జెక్షన్ చేస్తారు. ఏదైనా ఒక మంచి పని చేయటానికి, ఇది ఎందుకు చేస్తున్నావు, నీకు చేయటానికి ఎటువంటి అధికారం ఉంది, ఎవరు నీకు ఇటువంటి అధికారాన్ని ఇచ్చారని అడుగుతారు. చెడిపోవడానికి ఎవడు అడగడు. నువ్వెందుకు చెడిపోతున్నావు, నువ్వెందుకు అట్లా ఉండిపోతున్నావు అని అడుగుతారు. ఎవరు కూడా అడగరు. నువ్వెందుకు సిగరెట్ తాగుతున్నావు, నువ్వెందుకు మందు తాగుతున్నావు, నువ్వెందుకు డ్రగ్స్ తీసుకుంటున్నావని ఎవరిని అడుగుతాడా? ఎవడు కూడా అడగడు. కానీ నువ్వు చర్చికి వెళ్తుంటే 10 మంది అడుగుతారు నేను, నువ్వెందుకు వెళ్తున్నావు బైబిల్ పట్టుకొని, ఆదివారం ఎందుకు నువ్వు వెళ్తున్నావు? 10 మంది కోడే కోస్తారు. కానీ నువ్వు ఒక మంచి పని నువ్వు చేస్తున్నావు. నువ్వు నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నావు. కానీ 10 మంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, నువ్వు చెడిపోతే బాగుంటుంది కదా, నువ్వు నాశనం అయిపోతే బాగుంటుంది కదా అనుకుంటారు. ఎక్కడ కూడా ఇంత గాడిదను, కట్టబడి ఉన్న గాడిదను శిష్యులు ఇప్పుతుంటే మీరు ఎందుకు ఇప్పుచున్నారని అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఒకే ఒక మాట అండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది కాబట్టి విప్పుతున్నామని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు తక్షణమే దాన్ని విప్పి తోలిపోనిచ్చిరి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. తక్షణమే, ఇంకెంతోసేపు కాదండి. సేవకులు వచ్చారు, ఇది ప్రభు కావాలి అందుకే విప్పుతున్నామంటే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది విప్పుకోండి, ఇది తోలుకొని తక్షణంగా తీసుకుని వెళ్ళండి. అంతకంటే ఒక మంచి భాగ్యం లేదు. గాడిదను యేసుక్రీస్తు వారు కోరుకున్నారంటే అంతకన్నా ఘనత లేదు దీనికి. తీసుకుపోండి. భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని కూడా కలగజేశాడు దేవుడు. చేసిన దేవుడు ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క పక్షిని, మనిషిని కూడా దేవుడు వాడుకుంటున్నాడండి. కాకిని వాడుకున్నాడు దేవుడు, జంతువులు వాడుకున్నాడు, పావురాన్ని వాడుకున్నాడు, అన్నిటిని వాడుకున్నాడు ఆయన. ఎందుకంటే ఏదైతే ఆయనకి కావాలో వాటి ద్వారా దేవుడు దాన్ని వాడుకుంటాడు. దేన్ని పిలిచినా కానీ దేవుడు అవి వచ్చినాయి. దేవుని యొక్క మాటను అవి ఆలకించి చాలా శ్రద్ధగా పనిచేసింది. ఇక్కడ కూడా గాడిద కూడా విప్పబడింది. తక్షణమే క్రీస్తు యొద్దకు, యేసు యొద్దకు అది చేర్చబడింది. చదువుకుందాం ఇంకొక మాట. గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వాడు అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. 7వ వచనము. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే గాడిద కట్టబడిన స్థితిలో నుంచి విప్పబడిన స్థితిలోనికి వచ్చిందో అప్పుడు శిష్యులు యేసుక్రీస్తు వారి యొద్దకు తోడుకొని వచ్చారో అప్పుడు దాని మీద బట్టలు వేశారు. బట్టలు వేసిన తర్వాత యేసుక్రీస్తు వారు దాని మీద కూర్చొని ఉన్నారు. అప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క జనాభా, అక్కడున్న యెరూషలేము ప్రాంతంలో ఉన్న నివాసులందరూ కూడా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారు బట్టలు తీసుకొచ్చి ఆ గాడిద ఎటైతే నడుస్తూ ఉందో అక్కడ పరిచారంట. కొందరు ఏం చేశారు, ఖర్జూరపు మట్టలను తీసుకుని వచ్చి దారి పొడుగున పరిచారు. ఇప్పుడు చూడండి, గాడిద కూడా పాపంలో పట్టబడింది. అది అపవిత్రమైన జంతువు అని ఇందాక మనము చదువుకున్నాం.
అది హేయమైనది, అది అపవిత్రమైనది, అది దేవునికి బలిగా అర్పించడానికి కూడా అది అంగీకరించబడని జంతువు అది. అలాగే మనిషి కూడా అంతే, పాపం చేసిన తర్వాత దేవుని వద్దకు నడిపించబడలేడు, దేవుని వద్దకు చేర్చబడలేడు, పరిశుద్ధంగా మార్చబడలేడు, నీతిమంతుడిగా మార్చబడలేడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు, తమ శిష్యులకి ఆజ్ఞాపించి ఆ గాడిదను తన యొద్దకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా కానీ లోకంలో లోకస్తులు ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక జంతువుని కానీ, ఒక పాత్ర కానీ వాడుకునే విధానం ఒక రకంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు వాడుకునే విధానము, శైలి అంతా కూడా మరొక రకంగా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొద్దకు ఇది గాడిద ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్లీగా మంచి ఉతికిన బట్టలు, కొత్త బట్టలు అంతా కూడా గాడిద మీద వేయబడింది. అలాగే రోడ్డు మీద అంతా కూడా దారి పొడుగునా కూడా వస్త్రాలతో వేయబడింది. జీవితంలో ఎప్పుడు కూడా గాడిద అటువంటి ఘనత వస్తుందని ఎప్పుడు కూడా జీవితంలో అనుకోలేదండి. ఇంత ఘనత నాకు కలుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అంత ఘనత దేవుడు ఆ గాడిదకి ఇచ్చాడు. ఆ గాడిదకి కూడా ఆ ఘనత ఎట్లాగొచ్చింది? యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద ఊరేగించబడుతున్నాడు. ఎందుకంటే ఆ గాడిద మీద ఎక్కి ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో అట్లాగా అందరికీ కనబడేటట్టుగా వెళ్ళబోతున్నారు. అందుకనే జకర్యా ప్రవచించాడు, నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి దీనుడిగా రాబోతున్నాడు, సాత్వికుడిగా రాబోతున్నాడు, రక్షకుడిగా రాబోతున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఎలాగొచ్చాడు? రక్షకుడిగా వచ్చాడు. ప్రతి ఒక్క మనుషుల్ని రక్షించడానికిని. అంటే మనిషి రూపంలో ఉన్న మనము, అంటే గాడిదల వలె మనం ఉన్నామండి. యెషయాతో దేవుడు మాట్లాడాడు కదా, ఎద్దు తన కామందును ఎరుగుతుంది, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగుతుంది, కానీ నా మనుషులకి అటువంటి జ్ఞానం లేదు అని యెషయా ద్వారా దేవుడు పలికించాడు. ఆ ప్రవచనం, ఆ యొక్క మాట ప్రవచించాడు యెషయా. అందుకనే మనుషులందరూ కూడా దేవుని తెలుసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మన కొరకు మన దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ గాడిద కూడా యేసయ్య వద్దకు వచ్చినప్పుడు మంచి ఘనత వచ్చిందండి. ఏమండి, అసలు మంచి మంచి వస్త్రాలు కూడా ఆ వీధుల్లో, యెరూషలేము వీధుల్లో వేస్తున్నారు. ఆ ఈత మట్టలు, ఆ ఖర్జూరపు మట్టలు తీసుకుని వచ్చి అక్కడ దారి పొడుగున పరుస్తున్నారు. ఎంత ఘనత వచ్చింది చూడండి ఆ గాడిదకు. ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఉత్సాహము. ఇక్కడ యెరూషలేము వీధుల్లో ఉన్న ప్రతి ఒక్క మనుషులు కూడా ఎంతగానో సంతోషంతో కేరింతలు కొడుతున్నారు, ఉత్సాహంతో జయధ్వనులు చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక్కడ 9వ వచనము చివరి భాగాన్ని మనం చదువుకుందాం. మరియు ముందు వెళుచుండ వారును వెనక వచ్చుచుండ వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, జయధ్వనులు పలికిస్తున్నారండి అక్కడ ప్రజలందరూ కూడా. ప్రభు పేరట వచ్చుచున్నాడైనా యేసుక్రీస్తు వారు ఎవరి పేరట వస్తున్నాడంట? తండ్రి అయిన దేవుని యొక్క పేరట వస్తున్నాడు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామము ద్వారా ఇక్కడ యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధిలోనికి వచ్చుచున్నాడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నాడు, ఈయన మనుషుల ద్వారా వచ్చిన వాడు కాదు, ప్రభు ద్వారా వచ్చుచున్నాడు, అతనికే జయము కలగాలి, అతనికే స్తుతి కలగాలి, అతనికే మహిమ రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ ఖర్జూరపు బట్టలు పట్టుకుంటూ, ఆ నూతన వస్త్రాలు పట్టుకుంటూ అక్కడ దారి పొడుగున పరుస్తూ కూడా జనులందరూ కూడా జయతులను పలుకుతున్నారు. ఇక్కడ ఈరోజు కూడా మనము కూడా రక్షించబడిన తర్వాత మనం కూడా చేయవలసింది ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా మనము జయధ్వని మన నోట నుంచి వినిపించాలి. స్తుతులు, ప్రార్థనలు, ఆ ధూపమంతా కూడా నిత్యము కూడా మన రాజు అయిన యేసయ్యని మనం కనపరచాలి. ఆయన సాత్వికుడిగా, దీనుడిగా, దీనత్వం ధరించుకొని గాడిద మీద వెక్కి వస్తున్నాడు. ఆయన
ఎందుకంటే నేను దీనుడిగా వచ్చుచున్నాను, నేను సాత్వికుడిగా వచ్చుచున్నానని ఒక సాదృశ్యంగా దేవుడు గాడిద మీద ఎక్కించి వస్తున్నాడు. అదే గుర్రం మీద వస్తున్నాడైతే యుద్ధాలకి వస్తారండి. రాజులు ఎప్పుడైనా కానీ యుద్ధాలకు వెళ్ళే సమయంలో గుర్రాలను వినియోగించుకునేవాళ్ళు. యుద్ధంలో జయించినప్పుడు తిరిగి వచ్చే క్రమంలో గాడిదను ఉపయోగించుకునేవాళ్ళు. ఎందుకంటే మనకు విజయం వచ్చింది, మనకి ఇక శాంతి, మనకి సమాధానము, మనకి ఆనందము, సంతోషం అని చెప్పి గాడిద మీద ఊరేగించుకుంటూ వచ్చేవాళ్ళు రాజుగారు. ఇక్కడ మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కూడా అలాగే రాబోతున్నాడండి. ఇదిగో మీకు సమాధానం లేదు, మీకు సమాధానం ఇస్తున్నాను. మీకు రక్షణ లేదు, నీకు రక్షణ ఇవ్వటానికి. మీకు సంతోషం లేదు, మీకు సంతోషాన్ని ఇవ్వటానికి నేను గాడిద నేను ఎక్కి వచ్చుచున్నాను. ఎవరి వద్దకు వస్తున్నాడంటే నీ వద్దకు దేవుడు వస్తున్నాడు, నీ వద్దకు దేవుడు వస్తున్నాడు, నా వద్దకు కూడా దేవుడు వస్తున్నాడు. కారణం ఏంటంటే సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రేమను ఇవ్వటానికి దేవుడు కోరుకున్నాడు. మన యొద్దకు రావడానికి ఆయన ఇష్టపడ్డాడండి. మనం ఆయన యొద్దకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, కానీ యేసయ్యే మన యొద్దకు రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అన్న మాట దేవదూతలు పలికారు. ఇక్కడ కూడా ఒక మాట పలికారు, సర్వోన్నతమైన స్థలముల్లో జయము. సర్వోన్నతమైన స్థలం అంటే ఏంటి? ఎక్కడైతే దేవుని నమ్మిన బిడ్డలు ఉంటారో అక్కడ దేవునికి జయము కలుగుతుంది, దేవుని బిడ్డలకి జయము కలుగుతుంది, దేవునికి స్తుతులు కలుగుతాయి, దేవునికి కీర్తనలు పాడతారు. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలములయ్యి దేవుని యొక్క నివాస మందిరాలండి. నివాస మందిరాలంటే ఈ యొక్క మందిరం కాదండి, దానికంటే విలువైనది నువ్వే, నేనే, మనమందరము. ఎట్లాగంటే మన యొక్క హృదయములో ఎప్పుడైతే దేవునికి ఒక నివాస స్థలము మనం కడతామో, ఆ కట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దావీదు కుమారునికి జయము, దేవునికి జయము, యేసయ్యకి జయము, తండ్రి అయిన దేవునికి జయమని మనం ఎప్పుడైతే మనము ఆ స్తుతి కీర్తనలు మనం పాడుతూ ఉంటామో అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ యొక్క స్థలంలో నుంచి, ఆ యొక్క హృదయంలో నుంచి జయధ్వనులు వినపడాలండి, జయ కీర్తనలు వినపడాలి. అప్పుడే దేవుని యొక్క నామం మహిమపరచబడుద్ది. నీ ద్వారా దేవుని యొక్క నామము కీర్తించబడుతుంది. మనం చేయవలసింది ఏంటంటే రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా, సంతోషాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా జయధ్వనులు వినిపించాలి, హృదయంలో జయధ్వని రావాలి, మాట ద్వారా జయధ్వనులు పలకాలి. మనం యేసయ్య అదే నీ ద్వారా నా ద్వారా దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క మాటల ఆదివారము మనం మౌనంగా ఉండవలసిన ఆదివారం కాదండి, మనం మౌనంగా ఉండవలసిన వారం కాదు. ఎప్పుడు కూడా జయధ్వనులతో మనము హోసన్నా జయము, హోసన్నా జయము అనుకుంటూ నిత్యము కూడా దేవుని యొక్క నామాన్ని మనము మహింపరచాలి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం మహింపరచాలి. మనం మౌనంగా ఉండటానికి దేవుడు మనం ఎన్నుకోలేదు, మనం పిలుచుకోలేదండి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మనము జయధ్వనులతో మనం ఆయన స్తుతించేటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనం రక్షించుకున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు. అందుకని ఈరోజు మనం నేర్చుకున్నది వాక్యము ఏంటంటే, కట్టబడిన స్థితిలో ఉండగా మనమందరం కూడా కట్టబడి స్థితిలో మనం ఉండగా యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించి మన దేవుడు విడిపించి తన యొద్దకు చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా, ఎందుకంటే నిన్ను నన్ను కూడా విడిపించి ఆయన యొద్దకు చేర్పిదే మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు, ఆయన యొద్దకు మనల్ని చేర్చుకునే దేవుడై ఉన్నాడు. అందుకని మాట్లాడతాడు కదా, తల్లి అయిన మనుచునేమో, తండ్రి అయిన విడిచినేమో, కానీ నిన్ను విడవను ఎడబాయినని దేవుడు వాగ్దానం చేశాడండి. అందుకని ఎప్పుడైనా కానీ దేవుడిని నువ్వు విడిచిపెట్టినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అది మాత్రం జ్ఞాపకం తెచ్చుకోండి. మనం దేవుని మనం విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం మన చేతిని విడిచిపెట్టడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకని మనమందరం కూడా ఏం చేయాలంటే ఆ గాడిద వలె మనం కూడా విధేయత చూపించి దేవునికి మనం లోబడి మన జీవితాన్ని దేవునికి మనము అప్పచెప్పుకున్నట్లయితే దేవుని యొక్క నామాన్ని మనం అప్పుడు గణపరిచిన వారం అవుతాం, దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించిన వారం అవుతాం. హల్లెలూయా.
అందుకనే ఈ యొక్క మాటల ఆదివారం నాడు మనము దేవుని స్తుతించి మనం ఇంకను కూడా గణపరిచేటి వారుగా మనం ఉండటానికి దేవుడు ఇంకను మహాకృపను మనకి అనుగ్రహించునుగాక. ఆమె నీ యొక్క కొద్ది మాటలు కూడా దేవుడు దీవించి మన హృదయంలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.